హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి చాలామంది కామెంట్ చేస్తుంది ఏమిటంటే సిలబస్ ఏంటి, ఏ బుక్స్ కొనాలి, ఎగ్జామ్ ఉంటుందని అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఇంకా కొంతమందికి డౌట్ ఉన్నట్టుంది, ఆ వీడియోస్ చూడనట్టున్నారు. ఈ వీడియోలో మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా, సీటు వస్తుందని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఈ డౌట్ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియో అంతా చూశాక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఏ బుక్స్ కొనాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఉంటుందని అడుగుతున్నారు కదా. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇంతకుముందు కరోనా టైంలో అయితే 10th క్లాసు ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి ట్రిపుల్ ఐటీకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఇప్పుడు మనకి ట్రిపుల్ ఐటీకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే సీట్స్ అనేవి ఇస్తారు. ఎందుకంటే మనకి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటిలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ట్రిపుల్ ఐటీకి అయితే సీటు మనకి ఫిక్స్ చేస్తారు మెరిట్ లిస్ట్లో. మీకు ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఏ సిలబస్ ఉండదు, ఏ బుక్స్ కూడా కొనాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన మార్క్స్ ప్రకారమే మీకు సీట్ వస్తుందా రాదనేది అక్కడ డిసైడ్ చేస్తారు. మనకి గవర్నమెంట్ స్కూల్కి అయితే మార్క్స్ యాడ్ చేసి అయితే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్స్కి అయితే మార్క్స్ యాడ్ చేయరు. హైయెస్ట్లో ఉంటే మీకు కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు అంటే అందరూ కూడా అప్లై చేయొచ్చు. కానీ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ మ్యాక్సిమం 570 అబవ్ ఉన్న వాళ్ళే అప్లై చేస్తే మంచిది. ఎందుకంటే 570 లోపు ఉన్నవాళ్ళు కొన్ని క్యాస్ట్లు అంటే ఎస్టీ క్యాస్టు అలాంటి క్యాస్ట్ల వాళ్ళకైతే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా 500 దాటిన వాళ్ళు అప్లై చేయండి. కానీ బీసీడీ, ఓసీ ఇలాంటి క్యాస్ట్ల వాళ్ళు 570 అబవ్ ఉంటేనే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అప్లై చేయడం మంచిది. ఇది నా సలహా, నా అనుభవంతో నేనైతే చెప్తున్నాను. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే 500 దాటిన వాళ్ళందరూ కూడా ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా సరే అప్లై చేయండి. మరి సీట్ వస్తుందా రాదా అనేది మనకి మెరిట్ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సీట్స్ కూడా వస్తాయి మీకు హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి. లాస్ట్ ఇయర్ మనకి 600+ సీట్స్ అయితే వచ్చాయి. ఈ ఇయర్ మరి మనకి కొన్ని సీట్స్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ ఛాన్స్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే కొన్ని ఇంపార్టెంట్గా అంటే కొన్ని హైయెస్ట్ మార్క్స్ ఉంటే కానీ రావు కొన్ని క్యాస్ట్లకి. ఇప్పుడు ఓసీ క్యాస్ట్ ఉందంటే అవి ఒక 585 అలా ఉంటే కానీ రావు. కొంతవరకు 584 ఉన్నా కూడా సెకండ్ పేజ్, థర్డ్ పేజ్లో ఛాన్స్ ఉండొచ్చు. మనకి ఇంకా ఏమైనా కట్ ఆఫ్ ఇయర్ తగ్గితే 580 ఉన్న వాళ్ళ వరకు కూడా ఛాన్స్ అయితే ఉండొచ్చు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి. కాబట్టి ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అప్లై చేయండి. ఇలా 580 అబవ్ ఉంటేనే ఎక్కువ హోప్స్ అనేవి పెట్టుకోండి. మిగతా వారు అప్లై చేసామా, వస్తే వచ్చింది, లేదు లేకపోతే లేదు అన్నట్లు ఉండండి. ఎందుకంటే ఎక్కువ హోప్స్ పెట్టుకొని మళ్ళీ సీట్ రాలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే మీకు మార్క్స్ యాడ్ చేయరు కాబట్టి అందులో మనకి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి మార్క్స్ యాడ్ చేసి ఇస్తారు కాబట్టి మీకు హైయెస్ట్ మార్క్స్ ఉండి ఛాన్సెస్ ఉంటే మీరు హోప్స్తో చూడండి. మ్యాక్సిమం 585 అబవ్ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. 585 లోపు ఉన్న వాళ్ళకి కొన్ని క్యాస్ట్ల వాళ్ళకైతే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఉండవు. అప్లై అయితే చేయండి. మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. సీట్స్ అనేవి కొంతమందికి మాత్రమే వస్తాయి కాబట్టి కొంతమంది ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.